ప్రతి ఒక్క కుటుంబాల కొరకు చివరగా మీరందరూ ఎంతో విన్నారు, చక్కగా మాకు సహకరించారు. పెద్దలను బట్టి, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మరొకసారి వందనాలు. మీ యొక్క చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, మీ ఉద్యోగాలను, పాడి పంటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని, రానున్న దినాలలో మరి క్రీస్తు యొక్క రాకడ సమయం ఉంది కనుక యేసుక్రీస్తును తెలుసుకోగలిగితే నిత్య జీవ రాజ్యం ఉందని మేము ప్రకటించడానికి వచ్చాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మా కొరకు, మీ కొరకు సిలువలో మరణించారు, పాపాల నుంచి మనల్ని విడిపించారు, చివరికి నిత్య జీవం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు తప్ప ఏ మతాన్ని ప్రకటించడానికి ఆయన రాలేదు. అందుకే మేము సిలువ వేసిన క్రీస్తుని మీ కొరకు ప్రకటిస్తున్నాం. సిలువ ద్వారా నిత్యత్వం ఉందని తెలియచేయడానికి వచ్చాం. ఆయన ఒక్కరి యందే విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చెప్పారు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అందుకే భారము మోయుచున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలిచారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను నా కొరకు శిష్యులుగా చేయండి అని దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకుని మీ దగ్గరకు వచ్చాం. అయ్యా, మీరందరూ మమ్మల్ని ప్రేమించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి మీ స్థానికమైన దైవజనులు ఇక్కడ ఉన్నారు, వారు మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత ముగించుకుని మేము వెళ్తాం.